హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఇవాళ అగారా జ్యూసర్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ అగారా జ్యూసర్ అయితే మేము తీసుకున్నామండి, అమెజాన్ నుంచి మనం పర్చేస్ చేసుకున్నాము. ఈ జ్యూసర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది మనకి కోల్డ్ ప్రెస్డ్ అనమాట. ఇది స్లో జ్యూసర్ అండి. మనకి దీనివల్ల మనకి ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి న్యూట్రియంట్స్ తగ్గకుండా మనకి జ్యూస్ అయితే వస్తుంది. మరి ఒక మంచి జ్యూసర్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకి ఈ అగారో స్లో జ్యూసర్ చాలా మంచిగా యూజ్ అవుతుందండి. నేను ఇట్లా దీన్ని ఓపెన్ చేసేసి దీంట్లో మనకి ఏమేం వచ్చాయి, వాటిని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది మీకు చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసేసేయండి. ఇదైతే మనకి కన్వీనెంట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. అలాగే నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది. అలాగే ఇది మనకి మోటార్ మీద 5 years వారంటీ కూడా ఉందన్నమాట. మనకి వీటిలో ముందుగా వచ్చేసి ఈ రెండు ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకి జ్యూస్ కలెక్ట్ చేసుకునే బౌల్, ఇంకోటి వచ్చేసి పల్ప్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి మనకి మంచిగా జ్యూస్ని స్క్వీజ్ చేసేస్తుంది. ఇది వచ్చేసి ఇలా మనకి లార్జ్ ఫీడింగ్ చుట్టూ ఇట్లాగా మనకి జ్యూస్ కలెక్టర్, ఇంకా ఫిల్టర్స్, మనకి స్మూతీస్ ప్రిపేర్ చేసుకోవడానికి, ఫ్రోజన్ డిజర్ట్ వేయటానికి ఇట్లా అన్ని ఫిల్టర్స్, ఇంకా వైపరు, ఇట్లా అన్నీ మనకి ఇచ్చేసారనమాట. వీటిని మనం అసెంబుల్ చేసుకోవాలి. ఎలా చేస్తారు అనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను. అలాగే నేను అసెంబుల్ చేసేటప్పుడు ఏది ఏంటి అనేది కూడా చెప్తాను అనమాట. ఇంకా ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇంకా రివర్స్ బటన్ కూడా. ఆన్, ఆఫ్, ఇంకా రివర్స్ బటన్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే ముందుగా మనం ఈ జ్యూసర్ని అసెంబుల్ చేసుకుందామండి. ఇప్పుడైతే మనకి మెయిన్ బాడీ మీద ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది. అలాగే ఈ జ్యూస్ బౌల్ మీద కూడా ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది. ఈ రెండింటిని మ్యాచ్ చేసి ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఈ జ్యూస్ బౌల్లో మనకి జ్యూస్ అనేది కలెక్ట్ అవుతుందండి. తర్వాత ఇక్కడ మనం క్యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం కలెక్ట్ చేసుకోవచ్చు జ్యూస్. ఇప్పుడైతే ఈ రొటేటింగ్ వైపర్ని అయితే మనం ఫిక్స్ చేసుకుంటున్నాము. దీంట్లో పెట్టేసుకోవాలి. ఈ రొటేటింగ్ వైపర్ని మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక రెడ్ డాట్ కనిపిస్తుంది కదా. అలాగే ఈ ఫిల్టర్ ఉంది కదా, జ్యూసర్ ఫిల్టర్, ఈ ఫిల్టర్ మీద కూడా ఇట్లా రెడ్ డాట్ ఉందన్నమాట. ఈ రెండు మ్యాచ్ అయ్యే విధంగా, రెండు ఒకే పొజిషన్లో దీన్ని కూడా మనం ఈ రెండిటికి ఫిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఆగర్ అండి. దీన్ని ఈ ఫిల్టర్ తర్వాత దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. దీనివల్ల మనకి ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి మనకి జ్యూస్ బాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. బాగా వాటిని స్క్వీజ్ చేస్తుంది అనమాట. చిన్న పీసెస్గా కట్ చేస్తున్నట్టు మనకి బాగా స్క్వీజ్ చేసి ఇస్తుంది అనమాట. సో దీన్ని అయితే మనం ఫిక్స్ చేసుకోవాలి. దీన్ని జస్ట్ ఇట్లా పెట్టి పుష్ చేస్తున్నట్టు, స్లోగా ఇట్లా పుష్ చేస్తున్నట్లుగా ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఫీడింగ్ చూడండి. ఇందులో మనం ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ని వేసుకుంటాము. దీంట్లో ఒక బ్లేడ్ లాంటిది కూడా ఉంది. ఇక్కడ చూసారా, ఒక డాట్ ఇంకా ఒక యారో ఉంది. ఆ డాట్కి కరెక్ట్గా మ్యాచ్ చేసుకొని తర్వాత మనం రొటేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ డాట్కి పర్ఫెక్ట్గా పెట్టుకునేసి మనం రొటేట్ చేసుకున్నామంటే దాన్ని పర్ఫెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా సెట్ అయిపోతుంది. మనకి పూర్తిగా అసెంబుల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనకి 2 జ్యూస్ బౌల్స్ ఇచ్చారు కదండి. రెండు ఒకేలాగా ఉంటాయి. ఒకటేమో జ్యూస్ కోసం యూజ్ చేస్తాము, మరొకటి వచ్చేసి మనం పల్ప్ కోసం యూజ్ చేస్తామన్నమాట. రెండు ఒకేలాగా ఉంటాయి. సో మనం ఎలా అయినా వాడుకోవచ్చు. మనకి జ్యూసర్ అయితే అసెంబుల్ అయిపోయిందండి. కానీ వీళ్ళు ఎక్స్ట్రాగా 3-in-1 అగారో జ్యూసర్ కదా, మనకి ఫ్రోజన్ ఫ్రూట్ కూడా ఇచ్చారు. ఇది మనకి ఐస్ క్రీమ్కి యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఇంకొకటి వచ్చేసి స్మూతీకి కూడా ఇచ్చారనమాట. ఇది స్మూతీ ఫిల్టరు, ఇది ఇచ్చారు. మనం జ్యూస్ కోసం యూజ్ చేసేటప్పుడు అవి యూజ్ చేస్తాము. ఇలా 3-in-1గా ఇదొక్కటి మనం చేంజ్ చేసుకుంటే మాత్రం మనకి సరిపోతుంది. చూడండి, మనం జ్యూసర్ కోసం అయితే పర్ఫెక్ట్గా ఇట్లా అసెంబుల్ చేసేసుకున్నాం అనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఇబ్బంది పడకుండా మనకైతే అక్కడ పర్ఫెక్ట్గా అన్నీ ఇచ్చేసి ఉంటారనమాట. నేనైతే ముందుగా ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను. మనమైతే ఆన్ చేసేసుకొని ఇట్లా ఆరెంజెస్ అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు. మనకి హర్నీ కొద్దిగా లేట్గా వేస్తుంది, కానీ మనం అన్నీ ఒకేసారి ఇట్లా వేసేసుకొని మనం జ్యూస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇటు సైడ్ నుంచి మనకి పల్ప్ అంతా వచ్చేస్తుంది. ఇట్లా జ్యూస్ అంతా ఇట్లా కలెక్ట్ అయ్యి తర్వాత మనం క్యాప్ ఓపెన్ చేసామంటే కనుక మనకి చక్కగా జ్యూస్ కూడా మనకి కలెక్టింగ్ బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట.
చూసారా మనకి ఎంత చక్కగా ఫ్రెష్ జ్యూస్ అయితే మనకు వచ్చేసిందండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఎందుకనో మనకి ఈ కోల్డ్ ప్రెస్డ్ ద్వారా వచ్చింది కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. న్యూట్రియంట్స్ ఏ మాత్రం తగ్గకుండా మనకి ఇట్లా అయితే ఫ్రెష్ జ్యూస్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆరెంజెసే కాదు, ఏ ఫ్రూట్‌తో అయినా మనకి ఫ్రెష్ జ్యూస్ అనేది వస్తుంది. అలాగే మనం వెజిటేబుల్స్, క్యారెట్, బీట్రూట్ ఇట్లా ఏవైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం కొబ్బరి పాలను కూడా దీంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తుంది కొబ్బరి పాలు కూడా. అలాగే చూడండి ఇట్లా దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను. అవి కూడా చాలా మంచిగా వచ్చాయి. చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. అలాగే టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా మనకైతే ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ అయ్యి వస్తుందనమాట. మనకి ఈ జ్యూసర్ ద్వారా అయితే నాయిస్ చాలా చాలా తక్కువ ఉంటుందండి. అలాగే ఈ మోటార్ మీద మనకి 5 ఇయర్స్ వరకు వారంటీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడైతే నేను బీట్రూట్ కూడా ఒకసారి చేస్తున్నానండి. చూడండి నేను చిన్న ముక్కలు కట్ చేశాను, కానీ పెద్ద ముక్కలు వేసినా కూడా చాలా ఫాస్ట్గా మనకైతే జ్యూస్ వచ్చేస్తుంది. చాలా ఫ్రెష్ జ్యూస్ అనమాట. బీట్రూట్లో కాస్త వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, మిగతా వాటిల్లో వాటర్ అవసరం లేదు. కానీ బీట్రూట్, క్యారెట్ అట్లా వేసినప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటే మనకి జ్యూస్ చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి మనకి ఈ పల్ప్లో అసలు ఏమీ ఉండదండి, మొత్తము జ్యూస్ అంతా వచ్చేస్తుంది. కావాలంటే రెండోసారి మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇలా జ్యూస్ అంతా ఇట్లా ప్రిపేర్ అయ్యాక మనం క్యాప్ ఓపెన్ చేసామంటే పల్ప్ అంతా ఇటు సైడ్ వచ్చేస్తుంది. మనం క్యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకి చక్కగా జ్యూస్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. చూసారా మనకి బీట్రూట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రెష్గా, హెల్దీగా మన ఇంట్లో మనమే మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని మనం ఈ జ్యూసెస్ అయితే మనం తాగేయచ్చు. చాలా హెల్దీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. న్యూట్రియంట్స్ అస్సలు తగ్గకుండా మనకి ఇట్లా జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేను ఇవాళ బీట్రూట్, ఆరెంజ్ ఇంకా దానిమ్మ ఇట్లా వేసుకున్నాను అనమాట. చాలా మంచి టేస్ట్ అయితే ఉంది. బీట్రూట్ జ్యూస్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు చెప్తే నమ్మరు, అంత బాగా వచ్చిందనమాట. మనకి ఆ స్మెల్ కూడా లేదు, అంత బాగా వచ్చింది. అంతేకాదండి దీన్ని మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇట్లా ట్యాప్ కింద ఇలా పెట్టేసామంటే చక్కగా ఇది క్లీన్ అయిపోతుంది. అలాగే దీనికి మనకి క్లీన్ చేసుకోవడానికి ఇట్లా బ్రష్ ఇచ్చారు. ఈ బ్రష్తో మనం ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. అసలు ట్యాప్ కింద పెట్టేస్తే మనకి చక్కగా మొత్తం క్లీన్ అయిపోతుంది. మరి చూసారు కదండి, క్లీనింగ్ కూడా చాలా ఈజీయే. అలాగే మనకి జ్యూస్ కూడా చాలా బాగా వచ్చింది. ఎవరైనా జ్యూసర్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నట్లయితే గనక, మంచి జ్యూసర్ కోసం వెతుకుతూ ఉన్నట్లయితే గనక అగారా జ్యూసర్ని మాత్రం ఒక్కసారి చెక్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వాల్యూ ఫర్ మనీ అని అయితే చెప్పొచ్చండి. మరి మీకు కనుక కావాలంటే నేనైతే లింక్ ఇచ్చేస్తున్నాను. అమెజాన్ నుంచి తీసుకున్నాను కదా, నేను లింక్ ఇచ్చేస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి చెక్ చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే రేణుకా హరిణి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.